హాయ్ మిత్రమా, వెల్కమ్ టు రాజు టెక్ వైబ్స్. మీరు తమ్నెల్ చూశారు కదా, మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు. మనకి మొబైల్లో బ్యాక్ కెమెరాస్ కంటే, రేర్ కెమెరాస్ కంటే కూడా మనకి ఫ్రంట్ కెమెరాస్ అనేవి క్వాలిటీ చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఏదైతే బ్యాక్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరాస్ అనేవి మనకు అంతగా అవుట్పుట్ అనేవి మంచిగా క్వాలిటీ ఇవ్వవు అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఆ విషయం మాట్లాడబోతున్నాం. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మిత్రమా, అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అవుతుంది. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ గా చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరాస్ కంటే కూడా బ్యాక్ కెమెరాస్ అయితే హై క్వాలిటీలో ఉంటాయి. కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం, ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి, ఫ్రంట్ కెమెరా అనేది ఎందుకు క్వాలిటీ ఉండదని చెప్పేసి మన ఈ టాపిక్ లో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిమాండ్ అనమాట. ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రంట్ కెమెరా కంటే కూడా బ్యాక్ కెమెరా నుంచే యూజ్ చేసుకుని ఎక్కువ హై క్వాలిటీ ఫోటోగ్రఫీ అలాగే వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం కేవలం సెల్ఫీస్ కానీ గ్రూప్ ఫొటోస్ ఉంటాయి కదా, వాటి కోసం అలాగే వీడియో కాల్స్ వీటి కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రంట్ క్యామ్ అనేది. అందుకనే మొబైల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫ్రంట్ కెమెరాకి అంత ప్రయారిటీ ఇవ్వవు అనమాట బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటాం. మనకి వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో, కాంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ వ్లాగింగ్ చేస్తూ ఉంటారు కదా అవుట్డోర్ లో ఇండోర్ లో, వాళ్ళైతే మాత్రం ఎక్కువ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చూసుకుంటూ మాట్లాడాలి కాబట్టి. సో వీళ్ళ కోసం అని చెప్పేసి మొబైల్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఈ ఫ్రంట్ కెమెరా మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టవన్నమాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఆ వీడియోలో మొత్తం మనం మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా, యూజర్స్ ఎక్కువ కూడా మనకి బ్యాక్ కెమెరా తోటి ఎక్కువ షూట్ చేస్తూ ఉంటారని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మొబైల్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఫ్రంట్ కెమెరాలో వాళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ద్వారా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. అంటే హార్డ్వేర్ పరంగా ఎలాంటి చేంజెస్ చేయకుండా వాళ్ళైతే కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి దాంట్లో బ్యూటీ యాడ్ చేస్తారు. మీరు ఒప్పో వివో మొబైల్ చూసుకుంటే వాళ్ళ సెల్ఫీ కెమెరా తీసుకున్న పిక్స్ కూడా మనకి ఎప్పుడు బ్యూటీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఫేస్ పైన మచ్చలు ఉన్నాయి అనుకోండి, పింపుల్స్ కానీ డార్క్ సర్కిల్స్ ఇవి ఉంటాయి కదా, వాటినైతే అవి కనిపించకుండా చేస్తారనమాట మొబైల్ కంపెనీస్ అనేవి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ తోటి, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ తోటి మనకి లైటింగ్ కానివ్వండి, ఆ ఫిల్టర్స్ కానివ్వండి ఫ్రంట్ కెమెరాలో యాడ్ చేసి మనకైతే బ్యూటీ ఇస్తారు. అలా చేయటం వల్లే మనకి ఫ్రంట్ కెమెరా తీసుకున్న ఇమేజెస్ అయితే క్వాలిటీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి జిమ్మిక్స్ చేస్తూ ఉంటాయి మొబైల్ కంపెనీస్ అనేవి. సో మనం ఈ పాయింట్ లో చూసుకుంటే యూజర్స్ నుంచి హై డిమాండ్ అనేది బ్యాక్ రేర్ కెమెరాస్ నుంచే ఉందని చెప్పేసి వాళ్ళైతే ఫ్రంట్ కెమెరా పైన అంతగా దృష్టి అయితే పెట్టరు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి కాస్ట్ కటింగ్ అనమాట. ఈ హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి కదా, సెన్సార్స్ కానీ లెన్స్ కానివ్వండి, ఇవైతే మనకి రేర్ కెమెరాస్ ఏదైతే ఉందో వాటిలోనే పెడుతూ ఉంటారు. ఎందుకంటే అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఫ్రంట్ కెమెరాలు యూజ్ చేసే సెన్సార్స్ కానివ్వండి, లెన్సెస్ కానివ్వండి, అవైతే బ్యాక్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ లో వీళ్ళకి వస్తూ ఉంటాయి మొబైల్ కంపెనీస్ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కాస్ట్ కటింగ్ చేసి మనకి మొబైల్స్ అనేవి కొంచెం తక్కువ ప్రైస్ కి తేవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో అడ్వాన్స్డ్ లెన్సెస్ ఉండవు, అలాగే సెన్సార్స్ కూడా వీళ్ళైతే యూజ్ చేయరు. అందుకని మీరు నోటీస్ చేసే ఉంటారు, మనకి లో లైట్ కండిషన్ లో బ్యాక్ కెమెరా ఇచ్చినంత అవుట్పుట్ మనకి ఫ్రంట్ కెమెరాస్ ఇవ్వ అనమాట. మనకి డార్క్ ఏరియాలో ఎక్కువ మనకి ఫ్రంట్ కెమెరా తీసుకున్న పిక్స్ కానివ్వండి, అలాగే వీడియోస్ కానివ్వండి, మీరు తప్పకుండా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఇవి తక్కువ ప్రైస్ లో వస్తాయి కాబట్టి ఇవి మనకి అవుట్పుట్ అనేవి చాలా తక్కువ ఇస్తాయి ఫ్రంట్ కెమెరాస్. సో ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రంట్ కెమెరాలో జూమ్ కానివ్వండి, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ ఇలాంటివి అయితే చూడడానికి అయితే అస్సలు ఉండవు. సో ఇక్కడైతే మొబైల్ కంపెనీస్ కి చాలా మనీ అయితే మిగులుతాయి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ ఛాలెంజెస్ అనమాట. అంటే మనకి ఫ్రంట్ కెమెరాలో వీళ్ళు హై క్వాలిటీ లెన్సెస్ ని అలాగే సెన్సార్స్ ని పెట్టడానికి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. మనకి ఇయర్ పీస్ ఉంటుంది కదా, దానికే కొంత స్పేసే సరిపోదు. ఆ ప్లేస్ లో వీళ్ళు మళ్ళీ దానికి అడిషనల్ గా పక్కన ఈ ఫ్రంట్ కెమెరాకి ఎక్కువ స్పేస్ ఉన్న ఆ లెన్సెస్ ని కానివ్వండి, సెన్సార్స్ ని కానివ్వండి ఇన్బిల్డ్ చేయడానికి వీళ్ళకైతే అక్కడ స్పేస్ దొరకదు అనమాట. అదే మీరు రేర్ కెమెరా చూసుకోండి, బ్యాక్ ప్రతి మొబైల్ కూడా మీకు ఒక బంప్ ఉంటుంది. అడిషనల్ గా మనకి లోపల స్పేస్ కూడా ఉంటుంది. ఆ స్పేస్ తో పాటు ఈ బంప్ యూజ్ చేసుకుని ఈ మొబైల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే బ్యాక్ సైడ్ మీకు లేటెస్ట్ అప్గ్రేడెడ్ లెన్సెస్ కానివ్వండి, సెన్సార్స్ కానివ్వండి, మెగా పిక్సెల్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి స్పేస్ అనేది కలిసి రాదు ఫ్రంట్ సైడ్ పెట్టడానికి వీళ్ళకి. అందుకే మీరు చూసే ఉంటారు 10,000 మొబైల్స్ అలాగే మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో కూడా మీకు ఎవ్వరు కూడా ఫ్రంట్ కెమెరాస్ ని ఎక్కువగా ఇంప్రూవ్ చేయరు అనమాట. ఇప్పుడు ఐఫోన్ 11 తీసుకోండి, ఐఫోన్ 11 లో ఎప్పటి నుంచో మీకు 12 మెగా పిక్సెల్ తోటి అదే సెన్సార్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తూ ఐఫోన్ 16 వరకు కూడా సేమ్ అదే సెన్సార్స్ ని యూజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే అపేచర్ అటు ఇటు మారుస్తూ ఉంటారు అనమాట. 2.2 గా నుంచి 1.9 ఇలా మారుస్తూ ఉంటారు తప్పించి మీకు అదే కెమెరాని యూజ్ చేస్తూ ఐఫోన్ 11 నుంచి ఐఫోన్ 16 వరకు యాపిల్ వాళ్ళైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఛాలెంజ్ అనమాట ఆ ఫ్రంట్ ఆ తక్కువ ఉన్న స్పేస్ లో ఈ లెన్సెస్ ని ఇన్సర్ట్ చేయడం అంటే. కాకపోతే మనకి అప్కమింగ్ ఇప్పుడు రాబోయే మొబైల్స్ మాత్రం వీటిపైన దృష్టి పెట్టి వర్క్ చేస్తా ఉన్నారనమాట. ఫ్రంట్ సైడ్ కూడా మంచి లెన్సెస్ ని, సెన్సార్స్ ని, అలాగే మెగా
పిక్సెల్ పెంచడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఫ్రంట్ సైడ్ కూడా. సో మనం ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట. మొబైల్ కంపెనీస్ ఫ్రంట్ సైడ్ మంచి కెమెరాని తేపోవడానికి రీజన్ అయితే మీకు. అందుకే చూడండి బ్యాక్ సైడ్ మీకు 1, 2, 3, 4 ఇట్లా కెమెరాస్ అయితే పెంచుకుంటూ పోతూ ఉంటారు. పెరిస్కోపిక్, టెలిస్కోప్, అల్ట్రా వైడ్ యాంగిల్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం బ్యాక్ సైడ్. అలాగైతే మన ఫ్రంట్ సైడ్ అయితే చూడలేము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవే ఉంటాయి ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే ఇవే అనమాట. ఎందుకు ఫ్రంట్ కెమెరాని అడ్వాన్స్డ్ గా తీసుకురాలేకపోతున్నాయి ఈ కంపెనీస్ అని చెప్పేసి. ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటే ఒప్పో, వివో, రియల్మీ, సామ్సంగ్, యాపిల్ ఇవన్నీ కూడా ఫ్రంట్ కెమెరా విషయంలో చాలా నెమ్మదిగా ఉంటాయి అప్డేట్స్ అనేవి. ఆ ప్లేస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టర్స్ యాడ్ చేస్తారు. ఆ ఫిల్టర్స్ తోటి మనకైతే ఫ్రంట్ కెమెరా తీసుకున్న సెల్ఫీస్ కానివ్వండి, ఆ వీడియోస్ కానివ్వండి హై క్వాలిటీలో కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఆ క్వాలిటీ అనేది హార్డ్వేర్ పరంగా అయితే రాదు. వీళ్ళే ఆ సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజ్ చేసి ఆ ఫిల్టర్స్ అవి యాడ్ చేసి ఆ ఫ్రంట్ కెమెరాలో తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానివ్వండి మంచిగా కనిపించేలాగా చేస్తాయి అనమాట ఈ కంపెనీస్ అనేవి. సో ఇది మిత్రమా వీడియోలో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి మిత్రమా, అదే మీరు నాకు చేసిన హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే మనకి టెక్ న్యూస్, టెక్ అప్డేట్స్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.